హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకు నేను వాడపల్లి చూపిస్తాను రండి. వాడపల్లి అంటే నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదండి. చాలా దూరం, పైగా జనాలు ఎక్కువ ఉంటారు, రష్ ఎక్కువ ఉండదు. పిల్లలతో వెళ్ళడం చాలా కష్టమని అనిపిస్తూ ఉంటుంది. సో మేము ఏం చేశానంటే రెగ్యులర్గా సాటర్డేస్ కాకుండా ఫ్రైడే, థర్స్డే ప్లాన్ చేసాము. థర్స్డే అనుకోకుండా ఆగిపోయాము, ఫ్రైడే వెళ్ళాము. ఫ్రైడే నైట్ అనమాట ఈ వీడియో. సో కొంచెం గజిబిజిగా, గందరగోళం, క్లమ్జీగా ఉన్న కొంచెం చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే వీడియో మ్యాక్సిమం అంతా కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనం అలసిపోయి వస్తాం కదా. సో తాగడానికి అన్ని రకాల పానీయాలు ఇక్కడ ఉన్నాయి. షుగర్ కేన్ జ్యూస్తో సహా జ్యూసెస్, వాటర్, సోడాస్ అన్నీ ఉన్నాయన్నమాట. బట్ మనకి ఉన్నంత క్వాలిటీ లేదు, జస్ట్ అలాగనమాట. ఇక్కడ తులసి మాలను అయితే తీసుకున్నాము. తులసి మాలను నమ్ముతారో నమ్మరో కానీ జస్ట్ 10 రూపీస్ అండి ఆ మాల. అదే మన ఊర్లో కానీ మన లోకల్లో కానీ మనం కొనాలంటే మ్యాక్సిమం 300-400 ఉంటుంది. చింతరత్తలో అయితే 150-250 అలా అమ్ముతారనమాట. సో ఇక్కడ 10 రూపీస్ అంటే నిజంగా చాలా బెటర్ అనిపించింది. బట్ చాలా బాగున్నాయి కూడా, అంటే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో మేము వెళ్ళింది ఫ్రైడే నైట్ కాబట్టి ఫ్రైడే నైట్ అసలు ఎంత రష్గా ఉందంటే మామూలుగా నైట్ ఆ టైంలో 7:30, 8 అయింది మేము వెళ్ళేసరికి. ఆ టైంలో కూడా జనాలు అలా ఉన్నారండి. అంటే రేపటి కోసం అంటే ఇప్పుడు నైట్ నిద్ర చేయాలని మొక్కుకుంటారు, ఇంకా పొర్లు దండాలని మొక్కుకుంటారు, 108 ప్రదక్షిణాలని మొక్కుకుంటారు. సో వాళ్ళు అప్పటికప్పుడు ప్రయాణం చేసి వచ్చి చేయలేరు కాబట్టి నైట్ నిద్ర చేసి మార్నింగ్ తెల్లవారుజామునే స్టార్ట్ చేస్తారనమాట. నైట్ అసలు నిజంగా వ్యూ అయితే చాలా బాగుందండి. నేను గుడికి వెళ్ళాను, అసలు పాజిటివ్ వైబ్ ఎక్కడా రాదనమాట. మనం ఇంట్లో ఉండి అలా నలిగిపోయే బదులు అలా పిల్లల్ని తీసుకొని నైట్ అయినా పగలైనా ఎప్పుడైనా వెళ్ళాలండి. వెళ్తేనే మనకి మనశ్శాంతి, ప్రశాంతత, కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. నెగిటివ్ పీపుల్తో ఉండి మనం నెగిటివ్ అయిపోతూ ఉంటాము. ఇంకా మొక్కలు చూసారా, చాలా తక్కువ రేట్స్కి అనమాట. ఒక మొక్క వచ్చి 10 రూపాయలు, 20 రూపాయలు అమ్ముతారంట అంతే. తిరిగి వచ్చేటప్పుడు కొందామని ట్రై చేసాము, బట్ తిరిగి వచ్చేటప్పుడు అప్పటికే అక్కడే 10 అయిపోయింది. సో వాళ్ళు షాప్ అయితే క్లోజ్ చేస్తారు. మేము వెళ్ళేటప్పటికే 7:30, 8 అయింది కాబట్టి అప్పుడు ఉన్నారు. మ్యాక్సిమం సర్దుకుంటున్నారనమాట. మార్నింగే 3కే ఓపెన్ చేసేస్తారంట అన్నీ. సో మిస్ అయిపోయాం అనమాట. మొక్కలు అయితే చాలా బాగున్నాయి. చిన్నవి 10 రూపీస్, 20 రూపీస్ అంటే చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే మనకి తెలిసిందే కదా, అన్నీ చాలా రేట్లు ఎక్కువ. ఇంక ఇది వచ్చి రావులపాలెం దగ్గర అండి. రావులపాలెం దగ్గర వాడపల్లి అందరికీ తెలిసే ఉంటుంది. నేను నా చిన్నది కడుపులో ఉన్నప్పుడు మొక్కుకున్నాను. ఆ మొక్కు ఎంత త్వరగా తీర్చుకుంటారని అనుకోలేదన్నమాట. అది పుట్టినప్పటి నుంచి ఇంకొకసారైనా వెళ్ళాలని నా గట్టి సంకల్పమే. అప్పటికప్పుడు నిర్ణయించుకుంటాము ఏదైనా కానీ, ఇప్పుడు వెళ్దామని అలా అయిపోతూ ఉంటాయి. ముందు నుంచి ప్లాన్ చేసుకున్నవి ఏది అవ్వవు. కానీ ఆ 2 డేస్లో ఒకరోజు అనుకున్నది నెక్స్ట్ డే అయిందనమాట. దానికి చాలా సంతోషం. ఇంకా మా లక్కీ బాబు అయితే చాలా యాక్టివ్ అయ్యాడండి, బాగున్నాడు. మొదట్లో చాలా డల్గా ఉండేవాడు, బట్ నలుగురిలో వచ్చి ఇలా చక్కగా వాడితో టైం స్పెండ్ చేసి బయటికి తీసుకెళ్తూ ఉంటే బాగున్నాడు. ఇంట్లో మేము ఇద్దరం ఎలా కొట్టుకున్నా కానీ బయటికి తీసుకెళ్ళడం ఇవన్నీ నార్మలే. వాళ్ళతో పేరెంట్స్గా అది మనకు తెలుస్తుంది. మనం కేకలేసినా ఏం చేసినా, బట్ బయటికి తీసుకెళ్ళామంటే వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ, అలాగే కొంచెం ఫ్రీ అవుతారు. ఆ ఇంటి వాతావరణం నుంచి, ఆ ఇంట్లోనే ఉండడం నుంచి కొంచెం చాలా ఫ్రీ అవుతారనమాట. సో ఎంట్రన్స్ మనం కొబ్బరికాయలు అవి కొట్టేసి లోపలికి వెళ్ళేదంతా క్యూ లైన్ అనమాట. అదే సాటర్డే వెళ్తే మనకు అసలు వీడియో కాదు కదా, ఊపిరి పీల్చుకుని అంత ప్లేస్ కూడా ఉండదన్నమాట. గాలి అనేది ఆడదంట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ అదే చెప్తున్నారు. సో నేను మ్యాక్సిమం ఫ్రైడే వచ్చి చాలా మంచి పని చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు నలిగిపోతూ ఉంటారు. ఇక్కడ అయితే నమ్మకంగా మొక్కుకొని కాయిన్స్ అయితే నిలబెడుతున్నారండి. ఇక్కడ మా వాళ్ళు అయితే జస్ట్ సరదాగా పెడుతున్నారు. అసలు అవుతుందా లేదా అని వాళ్ళకి ఏం మొక్కుకోవాలో కూడా తెలియదు. చిన్నపిల్లలు, మనం కూడా అలాగే ఉంటే బాగుండేది. అనవసరంగా పెద్ద అయిపోయామేమో అనిపిస్తుంది. మా లక్కీ కూడా నిలబెడతానని కాయిన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏమైందంటే 9 అయిపోయిందండి. 9 అయిపోయేసరికి దర్శనం అప్పటికప్పుడు ఫాస్ట్గా ఒక 5 మినిట్స్ మాత్రం టైం ఇచ్చారు. ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట. ఇంక ఇప్పుడు 9కి క్లోజ్ చేసిన తర్వాత తెల్లారుజామున మళ్ళీ 3కే ఓపెన్ చేస్తారంట. అప్పుడు దాకా ఓపెన్ చేయరంట. మేము వెళ్ళడమే లేటుగా వెళ్ళాము. పైగా ఇవన్నీ చూసుకుని వీళ్ళకి అన్నీ పట్టించి తాగించి ప్రదక్షిణాలు చేసేసరికి 6 ప్రదక్షిణాలు మాత్రమే చేసాము. 6 ప్రదక్షిణాలకి దర్శనం అయితే ఓపెన్ చేస్తారు.
ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని వచ్చేసి నెక్స్ట్ 7వ ప్రదక్షిణ తిరిగామన్నమాట. ఇక్కడ ఏమైందంటే దర్శనం చేసిన తర్వాత ఇంకా ప్రదక్షిణం చేయడానికి వీలు లేకుండా లాస్ట్ మేము ఇంక తిరిగేసాంలేండి, సగం కట్టేశారనమాట మధ్యలోకి, గోపురం దగ్గరికి మధ్యలోకి. అటువైపు వాళ్ళు అటువైపు ఉండిపోయారు, ఇటువైపు వాళ్ళు ఇటువైపు ఉండిపోయారు. ఇంకా నాన్న అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేసరికి వీళ్ళందరూ నవ్వుకుంటున్నారనమాట, నాన్న అక్కడే ఉండిపోయారని చెప్పి. ఇంకా లాస్ట్లో ఇంకా ప్రదర్శనాలన్నీ తిరిగేసిన తర్వాత ఇంకా లైట్స్ కూడా ఆఫ్ చేసేస్తున్నారు. కానీ ఇక్కడ కొంచెం ఈ దేవుడి దగ్గర మాత్రం లైట్ వేస్తున్నారో తీస్తున్నారో, ఎంతైనా వచ్చి దండం పెట్టుకుని వెళ్తున్నారు కదా. సో నిద్రపోయే వాళ్ళు కూడా బయట నిద్రపోతారండి, ఇక్కడ కాదు. ఈ టైంలో కూడా ఇక్కడ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు, నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ కాయిన్ నిలబెట్టడం అనేది అసలు స్టోరీ అయితే అది కాదు. గజేంద్రుడు తన భక్తిని చూపించుకోవడం కోసం బంగారు నాణ్యాలు వర్షం అయితే కురిపిస్తూ ఉంటారు. ఆ స్టోరీ అంతా వేరే, నాకు అంత క్లారిటీ తెలియదు, కానీ నాన్న చెప్తా ఉంటే కొంచెం కొంచెం వింటాం కదా, మరి వినం మనం కూడా. సో అదనమాట స్టోరీ, నేను తెలుసుకుని ఖచ్చితంగా మీతో చెప్తాను. గుడి మొదట్లో రాజుల పరిపాలనలో గుడి ఎదుగుదల ఇంకా గుడి ఎప్పుడు అలాగే ఉండడం కోసం రాజులు కొంత భూమిని కూడా ఇచ్చారు విరాళంగా అని చెప్పి చెప్తా ఉంటారు. అక్కడికి వెళ్తూ ఉంటే ఎవరో ఒకరు చెప్తారులేండి, మంచి చెడు మనకి అన్నీ చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా. మనలో మనకే గొడవలు పెట్టేలా కాకుండా మనం గొడవలు పడుతుంటే ఎక్కడికక్కడ సర్ది చెప్పి కలిసి ఉండేలా చూసుకునే వాళ్ళే పెద్దలు అనమాట. ఎప్పుడైతే మన పెద్దల ఇన్వాల్వ్మెంట్ లేదో వాళ్ళే కొట్టుకు చావండ్రా అన్నప్పుడు ఎలాంటి కుటుంబం బాగోదు. సో మేము ఆ విషయంలో అదృష్టవంతులమనే చెప్పాలి. మా అమ్మ నాన్న మా అక్కకి నాకు ఒక మంచి వారధిలా ఉంటారనమాట. మా ఇద్దరి మధ్య ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ థర్డ్ పర్సన్ వల్లే వస్తాయి. ఆ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించిన తర్వాతే మేము చాలా బాగున్నామని చెప్తున్నాను. ఇవన్నీ యూట్యూబ్లో పెట్టి మళ్ళీ దిష్టి తగిలింది అని అనుకోవడం దేనికని చెప్పి నేను మ్యాక్సిమం ఫ్యామిలీని ఇంత ఇన్వాల్వ్ చేయను, జస్ట్ అలా అలా చూపిస్తాను అంతే. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం చిన్నపాటి ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో పిల్లలతో వెళ్ళినా పెద్దలు వెళ్ళినా పురుషులకైనా స్త్రీలకైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నీట్గా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ భోజనాలకి అయితే మేము దొంగదారంట వచ్చేసాము. చిన్నపిల్లలు ఉన్నారు కదా, అప్పటికే చెమటలు కక్కేస్తున్నారు, చాలా ఉక్కపోతండి, అసలు ఇంత గాలి కూడా లేదు. పాప అమ్మ నాన్న మాత్రం ఎప్పుడూ అలాగా పక్క నుంచి రారు, వాళ్ళ మట్టుకు లైన్లో నుంచుని 4 రోజులు మా దగ్గరికి రామ్మా ఉండమ్మా అంటే అమ్మ నాన్నకి ఇద్దరికీ ఓపిక ఉండదు. బట్ ఇలాంటి గుళ్ళు గోపురాలు తిరగాలంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది అనమాట. పాపం అలాగే తిరుగుతారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నాన్న నాకు మరీ పిలిచి చూపించి వీడియో తీస్తున్నారనమాట. కింద గ్యాస్ మంట కట్టెలు ఉంటాయండి వాడతారు, కానీ గ్యాసే ఎక్కువ వాడతారంట. గ్యాస్లో వాటర్ అంతా ఆవిరి పట్టించి ఈ పైప్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ పైప్ లైన్స్తో ఆవిరి వెళ్ళి కింద ఉన్న ఆ స్టీల్ బాక్సెస్లో ఉన్న రైస్ ఉడికిపోద్ది అనమాట. స్టీల్ వెజల్స్ అంటారు, బాక్సులు కాదు. ఆ వెజల్స్లో ఉన్న రైస్ అంతా ఉడికిపోద్ది. అన్నానికైతే ఎలాంటి కొరత ఉండదు, నిరంతరం బియ్యం బస్తాలు అలాగే ఉంటాయి. ఇంకా ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా బాగుందండి. మనం తిన్న తర్వాత కొంచెం ప్లేట్ వాటర్తో క్లీన్ చేసి ఇచ్చేస్తే సోప్ వాటర్లో ముంచి ఆ పక్కనే వైట్ క్లీన్ వాటర్తో కడిగి పక్కన పెడుతున్నారు. క్లీనింగ్ కూడా బాగుంది. మ్యాక్సిమం గ్యాసే వాడతారంటే గ్యాస్ కొరత ఉండడం వల్ల కట్టెలు కూడా రెడీ చేసేసి పెట్టేసుకున్నారు. సో ఎప్పుడు కూడా అన్నదానానికి వాళ్ళకి బ్రేక్ రాకుండా అనమాట, ఎవరు ఇబ్బంది పడకుండా. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ రైస్ సాంబారు కర్రీ పప్పు పచ్చడి పెరుగు ఇవే కాకుండా ఫ్రైడే సాటర్డే కూడా కొంచెం రైస్ తినకుండా టిఫిన్స్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉప్మా కూడా పెట్టారు. నేను ఉప్మా తీసుకున్నాను. నైట్ రైస్ మ్యాక్సిమం తిన్నమాట, తగ్గిస్తాను ఎప్పుడైనా తప్పదు ఇంకంటే తింటా అనమాట. ఇంక మొత్తం తినలేక కొంచెం బయట అక్కడ కుక్కలు ఉంటే వాటికి కూడా పెట్టేసి వచ్చేసాము. ఇంకా బయటకు వాడపల్లి ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట అది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం, నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. పగలొచ్చుంటే మేబీ ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా హారబుల్గా ఉందనేమో. నైట్ రావడం చాలా ప్రశాంతంగా ఉంది, గాలి లేకపోయినా కొంచెం జనం లేరు కాబట్టి హ్యాపీగా వచ్చాము. ఇంకా వస్తా ఇంకా ఈ పువ్వులు అయితే కనిపించాయన్నమాట, ఆగి తీసుకున్నాము. మనకి మూర దగ్గరగా 80 రూపాయలు 90 రూపాయలు అమ్ముతున్నారు. ఇక్కడ 5 మూరలో నాకు 100 రూపాయలకి ఇచ్చారు ఈ అంకుల్ అయితే. ఇంకెలా అయితేనే పువ్వులు అంటే పిచ్చున్న వాళ్ళు తప్పదు కదా.
తీసుకున్నాము. 5 మూరలనికి కనకాంబరాలు తీసుకున్నాం, మల్లెపూలు తీసుకున్నాం. ఇదండి మా వాడపల్లి స్టోరీ. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చాము. దిష్టి పెట్టకండే.